ఇప్పుడు ఇందాక నుంచి మనం జనరల్ మ్యూజిక్ థెరపీ గురించి మాట్లాడాం. స్పెసిఫిక్ డిసీజ్ గురించి కాస్త చర్చిద్దాం. క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అని తెలియంగానే బంధువుల్లో కానీ లేదా పేషెంట్కి కానీ అదొక ట్రామా. కరెక్ట్. అది వచ్చిన దగ్గర నుంచి టెస్టులు మీరు చెప్పినట్టు ఈ ఎంఆర్ఎల్ కానీ లేకపోతే మిగతా టెస్టులు, ఈ టెస్టులు ఫేజ్ అయిపోయి కరెక్ట్గా ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి మరి కీమోథెరపీ అంటారు, ట్రీట్మెంట్స్ కీమోథెరపీ అంటారు. సర్జరీ చేయగలిగితే వెంటనే సర్జరీ చేస్తారు, లేకపోతే ట్యూమర్ తగ్గడం కోసం ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ చేసిన తర్వాత సర్జరీ, పోస్ట్ సర్జరీ రికవరీ, ప్రీ సర్జరీ ట్రోమా, పోస్ట్ సర్జరీ రికవరీ. మరి ఇది అయిన తర్వాత పెయిన్, దాని తర్వాత మళ్ళీ రేడియేషన్ అవసరమైతే రేడియేషను, ఇంటర్మిటెంట్ రిలాప్స్, తర్వాత మళ్ళీ పేషెంట్ రికవరీ, కీమో. ఇదంతా పెద్ద ట్రమటోస్ కండిషన్. I went through that for 9.5 years with my wife. Almost about 50 to 60 chemos were given throughout the time. ఏ స్టేజ్లో ఈ మ్యూజిక్ థెరపీ మూలాన, రైట్, ఇంక్లూడింగ్ ప్యాలియేటివ్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఒక 10 నిమిషాలు వీటి గురించి మాట్లాడితే తప్పకుండా, ఎందుకంటే సకలం ఛానల్ వింటున్న వాళ్ళందరికీ ఈ వివరాలు చాలా అవసరం. తప్పకుండా ప్రేక్షకులకి డెఫినెట్లీ. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అనేది ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క ఏరియాలోనూ మనం దాని బెనిఫిట్స్ పొందవచ్చు. హాస్పిటల్స్లో, సైకియాట్రిస్ట్ ఫెసిలిటీస్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్లో, తర్వాత ఈ రీహాబ్ సెంటర్స్, ఆల్కహాల్ రీహాబ్ సెంటర్స్, లైక్ డ్రగ్ అబ్యూసెస్, తర్వాత అన్ని డిప్రెషన్స్ అనుకోండి, ఇట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్, అన్ని ఏరియాస్లో కూడా మ్యూజిక్ థెరపీని మనం అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క స్పెషలైజేషన్ అండి. ఏదాగా అయితే మన సబ్జెక్ట్స్లో ఇప్పుడు మెడిసిన్లో కార్డియాలజీ ఒక స్పెషలైజేషన్, అట్లాగా ఒక్కొక్క ఏరియాలో డీప్గా వెళ్ళి మనం స్పెషలైజ్ చేయొచ్చు. అప్పుడు ఇంకా బాగా దాన్ని ఫోకస్డ్గా మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు క్యాన్సర్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అన్నట్టు రైట్ ఫ్రమ్ డయాగ్నోసిస్, then the prognosis, the treatment, then if surgeries, pre-surgeries, post-surgery recovery, and then maintaining. If that doesn't, it goes into the other stages, palliation, and then the final stages. In between chemo kuda. Chemo to therapies, the therapies, the treatment therapies, right? So, when we work in cancer facilities, cancer homes, డయాగ్నోసిస్. సో వెన్ ద పేషెంట్ కమ్స్, మీరు అన్నట్టు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి డయాగ్నోసిస్ అది చేస్తున్నప్పుడు వెన్ దే గెట్ టు నో ఇట్, మీకు తెలుసు అందరికీ ట్రామటైజింగ్ అది. వాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గానికి, వాళ్ళ మొత్తం కుటుంబానికి అందరికీ కూడా ఒక పెద్ద ట్రామటైజింగ్. సో ఈ సిట్యువేషన్లో మ్యూజిక్ థెరపిస్ట్ వర్క్ ఇన్ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా. వి వర్క్ ఆన్ దేర్ యాంగ్జైటీ, వి వర్క్ ఆన్ దేర్ డిప్రెషన్. అంటే వాళ్ళకి మనోబలం ఇవ్వటానికి, వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ లేదు మీరు ఇది చేసుకుంటుంటే, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో ఎ కౌన్సిలింగ్ స్ట్రాటజీ అలాంగ్ విత్ మ్యూజిక్. ద పేషెంట్ అండ్ థెరప్యూటిక్ రిలేషన్షిప్ మ్యాటర్స్ ఎ లాట్. అక్కడ వి గివ్ దెమ్ దట్ ఒక ధైర్యం, మనోధైర్యం ఇవ్వటం. వాళ్ళ డిప్రెషన్స్, వాళ్ళ హెల్ప్లెస్నెస్, వాళ్ళకి ఒక చాయిస్ లేదు, అయ్యో నేను ఇట్లా అయిపోయాను, నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, నేను ఉంటానా పోతాను, ఇలాంటి భయాలు, ఈ యాంగ్జైటీస్, ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ నెగిటివ్గానే యాక్ట్ చేస్తాయి శరీరంలో. టాక్సిన్స్ పెరిగి మీ హెల్త్ రికవర్ అవ్వడానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సో ఈ టైంలో వీ స్టార్ట్ గివింగ్ దెమ్ స్ట్రాటజిక్గా మేము థెరప్యూటిక్ సెషన్స్ ఇస్తాం. రిలాక్సేషన్స్ అనుకోండి, వాళ్ళతోటి రకరకాల టెక్నిక్స్ వి యూస్ ఫర్ దెమ్ టు ఎండ్ మ్యూజిక్ థెరపీ. ఈ మెథడ్స్ వలన వీ కెన్ ఈవెన్ మేక్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. ఇప్పుడు కొంతమంది వాళ్ళలో ఉన్నటువంటి బాధలు కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ గమ్మున చెప్పుకోలేరు, బయటికి ఫీలింగ్స్ రాలేవు. అలాంటప్పుడు వీ యూస్ మ్యూజిక్, వి మేక్ దెమ్ సింగ్ ఆర్ వి మేక్ వాళ్ళకి ఏదైనా పాట వినిపించే వాళ్ళ చేత పాడించటం. సాంగ్ రైటింగ్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది,
కలిసి కూర్చొని ఒక పాట రాస్తాం. వాళ్ళు దేర్స్ అ వెరీ ఫేమస్ కొటేషన్ వేర్ వర్డ్స్ అండ్ మ్యూజిక్ బిగిన్స్, వాట్ వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఎక్స్ప్రెసెస్, ఫెంటాస్టిక్. రైట్? సో అట్లాగా ఇట్ ఈస్ ఎ ప్రొజెక్టివ్ టెక్నిక్. మీ లోపల ఉన్న ఫీలింగ్స్ ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు నేను ఒక పాట పాడుతున్నాను అనుకోండి, ఆ లిరిక్ తోటి, అందులో ఉన్న సాహిత్యంతో, అందులో ఉన్న పదాలు, అందులో ఏదైతే మనం ఆ పాటలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయో భావన, అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు బయటకి. ఇట్స్ అ ప్రొజెక్టివ్ టెక్నిక్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెసివ్ టెక్నిక్. సో ఇట్లాంటి డయాగ్నోసిస్ స్టేజ్లో ఏముంటుంది? మోస్ట్లీ ఎమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్. నెక్స్ట్ కమ్స్ దేర్ ఈ థెరపీస్. ఆ థెరపీస్ అప్పుడు ప్రొసీజరల్, నేను ఇందాక చెప్పినట్లు ప్రొసీజరల్ సపోర్ట్. వీ కెన్ బీ దేర్ బిఫోర్ గోయింగ్ ఫర్ వాళ్ళ ఆ ప్రొసీజర్కి వెళ్ళే ముందు మేము వాళ్ళకి సెషన్, వీ గివ్ దెమ్ ఎ రిలాక్సేషన్ సెషన్. వాళ్ళ ఆ ప్రొసీజర్ అండర్గో అవుతున్నప్పుడు వీ కెన్ గివ్ దెమ్ సెషన్స్. వాళ్ళ యాంగ్జైటీస్ తగ్గిస్తాం, కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి, యాంగ్జైటీస్ తగ్గుతాయి. దే విల్ గో త్రూ దట్ ప్రాసెస్ ఇన్ ఏ హాయిగా, కొంత భయం లేకుండా హాయిగా దే కెన్ అండర్గో, పెయిన్ అది లేకుండా దే కెన్ అండర్గో ద ప్రాసెస్. ప్రొసీజర్ జరుగుతుందండి, పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంది, చచ్చిపోతాం, అది చూసే భయం వేసేస్తుంది. ఆ నీడిల్స్, పైపులు, ఇంతింత గొట్టాలు, ఇవి అవి లైట్లు మనం ఇది వేసేసి ఇంతమంది ఇలా చూస్తూ అది చూసే భయపడతారు. మ్యూజిక్ థెరపీ ఇస్తున్నప్పుడు హాయిగా వాళ్ళ కళ్ళు మూసుకొని వాళ్ళకి ఏదో మంచి పాటో మంచి ఏదో మా టెక్నిక్ యూజ్ చేసి మనం ఇస్తాం అనుకోండి, వాళ్ళు అక్కడ ఉండరు, ఆ టేబుల్ మీద ఉండరు, వాళ్ళు ఏ గార్డెన్లోనో తిరుగుతున్నారో ఏదో చేస్తుంది, ఇక్కడ అనుమానాన్నది ప్రొసీజర్ జరిగిపోతుంది, వాళ్ళకి తెలియకుండా ప్రొసీజర్ జరిగిపోతుంది. సో ప్రొసీజరల్ సపోర్ట్, ప్రొసీజర్స్ జరుగుతున్నప్పుడు కీమోస్ అది ఆ మినిట్లో మనకి బయటకు కనిపించే బెనిఫిట్ అది కాకుండా ఇంటర్నల్గా వాళ్ళ రెస్పిరేషన్ రెగ్యులేట్ అవ్వటము, లేకపోతే హార్ట్ రేట్ రెగ్యులేట్ చేయటము, ఇలాంటి బాడీ రిథమ్స్ అన్నిటినీ కూడా మేము బ్యాలెన్స్ చేసి రెగ్యులేట్ అవుతాయి ఈ ప్రాసెస్లో. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ యాక్టివేటెడ్, సో యువర్ కార్టిసాల్ లెవెల్ ఈస్ గోయింగ్ డౌన్, యువర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ రెగ్యులేటెడ్, హార్ట్ రేట్ ఈస్ రెగ్యులేటెడ్, రెస్పిరేటరీ రేట్ ఈస్ రెగ్యులేటెడ్, అండ్ దే ఆర్ కామ్. సో ఈ కామ్, ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే మనం దాన్ని లూప్ లాగా దాన్ని యాక్టివేట్ చేస్తూ ఇలాంటి హాయి మంచి పాజిటివ్ ఎమోషనల్గా కూడా ఇంపార్టెంట్ కదా, పాజిటివ్ ఎమోషన్, పాజిటివ్గా శరీరంలో, పాజిటివ్ మనసులో, ఇవన్నీ మనం పాజిటివ్ ఇంపాక్ట్స్ అవి మనం సంగీతం వలన కలిగించడం వలన లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ సెల్యులర్లో కూడా మీకు దాని తేడా వస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్గా ఇంప్రూవ్ అవుతారు, శారీరకంగా ఇంప్రూవ్ అవుతుంది, సెల్యులర్ లెవెల్లో కూడా శరీరం ఇంకా బాగా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి వస్తుంది. సో ఇది ఈ థెరపీస్ వల్ల జరుగుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రీ సర్జరీ వీ హెల్ప్ దెమ్ హ్యాండిలింగ్ దేర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, సర్జరీని ఫేస్ చేయగలగటము, వీటన్నిటికీ వి గివ్ దెమ్ ఒక ఆలంబన, వి గివ్ దెమ్ దట్ సపోర్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెంటల్ సపోర్ట్ కాకుండా, ఎమోషనల్ సపోర్ట్ కాకుండా ఫిజికలీ ఆల్సో వీ గివ్ దెమ్ దట్ సపోర్ట్. తర్వాత పోస్ట్ సర్జరీలో విపరీతమైన పెయిన్. ఈ పెయిన్ కూడా చాలా విచిత్రమైన దెర్ ఆర్ బ్యూటిఫుల్ దాని రీసెర్చ్. అసలు పెయిన్ అనేటటువంటిది ఒక కంప్లీట్ సబ్జెక్ట్ ఆన్ ద హోల్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఎండార్ఫిన్స్ ఆర్ రిలీజ్డ్, ద ఎండోజెనస్ మార్ఫిన్స్ ఇన్ ద బాడీ ఆర్ రిలీజ్డ్, అండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ డిస్ట్రాక్టివ్ స్ట్రాటజీ. అది కంప్లీట్. ఇప్పుడు మీకు ఒక జోక్ ఉంది, తలనొప్పి వస్తే జండు బాంబు రాస్తే తలనొప్పి ఎందుకు తగ్గుతుందంటే ఆ మంట వల్ల మీరు నొప్పి మర్చిపోతారు. నొప్పి పోయిందా లేదా తెలియదు, కానీ జండు బాంబు యచిమచిమ అని మంట వల్ల మనం నొప్పి మర్చిపోయాం. అలాగా సంగీతం వింటున్నప్పుడు ఎండార్ఫిన్స్ ఒకటి రిలీజ్ అవుతాయి. అలా కాకుండా ఒక డిస్ట్రాక్షన్, కంప్లీట్లీ మైండ్ని, బాడీని ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాక్ట్స్, ఇట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ దట్ స్టిమ్యులస్. అంటే ఏంటి, పెయిన్ కూడా ఒక స్టిమ్యులస్ అండి. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ థియరీ కాల్డ్ గేట్ థియరీ అంటారు దాన్ని. అంటే ఒక గేట్లా ఇమాజిన్ చేసుకోండి, ఒక గేట్ ఉంది, ఇక్కడ పెయిన్ స్టిమ్యులస్ వస్తుంది, ఇక్కడ సంగీతం వస్తుంది, ఇది ఒక స్టిమ్యులస్. ఈ రెండు పోటాడుకుంటాయి, ఆ లోపలికి వెళ్ళటానికి సంగీతం వెళ్ళిపోతుంది ముందు, పెయిన్ ఆపేస్తుంది. పెయిన్ ఈజ్ అ స్టిమ్యులస్.
అండ్ పెయిన్ పర్సెప్షన్ కూడా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కొంతమంది ఎక్కువ పెయిన్ తట్టుకోగలరు, కొంతమంది అసలు ఇంత పిసరైనా ఇల్లంత కింద చేసేస్తారు. థ్రెషోల్డ్ ఉంటుంది పెయిన్ థ్రెష్ హోల్డ్, ఒక్కొక్కళ్ళ పెయిన్ థ్రెష్ హోల్డ్ డిఫర్స్. సో వీ టేక్ దేర్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద పేషెంట్. వీ హ్యావ్ దేర్ ఈ పెయిన్ థ్రెష్ హోల్డ్, వాళ్ళ పెయిన్ ఎంత ఉంది, వీ హ్యావ్ స్కేల్స్, సర్టన్ స్కేల్, మీకు ఎట్లా ఉంది, ఎంత పెయిన్ అనిపిస్తుంది, ఏంటి ఇది. సో వీ గివ్ దిస్ మ్యూజిక్ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్లో. వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్టడీస్ విచ్ షో దట్ మ్యూజిక్ థెరపీ వర్క్స్ వండర్ఫుల్లీ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్, విచ్ మీరు మ్యూజిక్ థెరపీ ఇస్తున్నప్పుడు వాళ్ళకి పెయిన్ పర్సెప్షన్ తగ్గుతుంది, పెయిన్ థ్రెషోల్డ్ వాళ్ళది పెయిన్ పర్సెప్షన్ తగ్గుతుంది, కాబట్టి డెఫినెట్లీ దేర్ ఈస్ లెస్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఓకే, మీకు కెమికల్ తక్కువ వెళుతుంది, దానివలన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. వీటి అన్నిటి వలన రికవరీ ఎక్కువ స్పీడప్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్లో ఎస్పెషలీ హై లెవెల్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, చాలా పవర్ఫుల్, మార్ఫిన్ చాలా పవర్ఫుల్. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్. సో వీటన్నిటినీ మనం తగ్గించవచ్చు. అంటే సంగీతం డైరెక్ట్గా క్యాన్సర్ తగ్గించేస్తుందని అంటల్లా, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ దీస్ డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు మీ వైఫ్కి ఇన్ని ఏళ్ళు ఆవిడ దాని వలన సంగీతం వలనే ఆవిడకి ఇంత కొంచెం ఆయుర్దాయం పెరిగింది, షీ కుడ్ లివ్ అని మీరు బాగా గట్టిగా నమ్ముతున్నారు. పెయిన్ థ్రెషోల్డ్ పెరిగింది, బాగా పెయిన్ థ్రెషోల్డ్ పెరుగుతుంది, కరెక్ట్, డెఫినెట్లీ పెరుగుతుంది. అక్కడ ఏంటి, ఆవిడ స్వతహాగా ఆవిడ సంగీతం నేర్చుకుంటూ ఆవిడ పాడుకుంటూ దానిలో అది ఎంజాయ్ చేస్తూ దాని బెనిఫిట్స్ ఆవిడ పొందారు. ఓకే, కానీ ఇక్కడ బట్ దెర్ వాజ్ నో థెరపిస్ట్ దేర్. థెరపిస్ట్ ఉంటే ఇంకా బెనిఫిట్స్ కనిపిస్తాయి, బికాస్ వీ డూ ఇట్ ఇన్ ఎ స్ట్రాటజిక్ వే. స్పెసిఫిక్ ఏరియాస్ని మేము అడ్రస్ చేసుకుంటూ వస్తాం. ఆ టైంకి ఏది అవసరం దాన్ని అడ్రస్ చేస్తాం. ఇప్పుడు పెయిన్లో ఉన్నారు, పెయిన్ అడ్రస్ చేస్తాం. ఇప్పుడు బాగా వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, డిప్రెషన్ అడ్రస్ చేస్తాం. కొంతమందికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, అంటే ఫ్రస్ట్రేషన్, ఆ బాధతోటి, అంటే మనం చచ్చిపోతున్నాం హెల్ప్లెస్నెస్లో వాళ్ళు చాలా దే బికమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, దే బికమ్ వెరీ అగ్రెసివ్ ఆల్సో సమ్టైమ్స్. సో ఇవన్నిటినీ మేము ఆ టైంలో అవి అడ్రస్ చేస్తాం. ఇవే కాకుండా పేషెంట్సే కాదు, ఆ పేషెంట్స్కి ఉన్న పక్కనున్న కేర్ టేకర్స్కి కూడా మేము థెరపీ సెషన్ ఇస్తాం. చాలా అవసరం. వాళ్ళు ఎంత హెల్ప్లెస్ కండిషన్లో ఉంటారు, ఏం జరుగుతుందో తెలీదు, ఎట్లా ఉంటుందో తెలీదు, వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి, పేషెంట్ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏమో వీళ్ళు చాలా మంచిగా వాళ్ళు నవ్వుతూ మంచి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ వీళ్ళకి కూడా లోపల ఉండే భయాలు ఉంటాయి కదా. వీళ్ళు పేషెంట్ అయిపోకూడదు ఇక్కడ పక్కన. అందుకని మేము అక్కడ మా హాస్పిటల్లో వీ యూస్ టు గివ్ థెరపీ సెషన్ ఇన్ ద వెయిటింగ్ రూమ్లో ఇచ్చేవాళ్ళం మేము థెరపీ సెషన్ ఫర్ ద కేర్ టేకర్స్. అసలు వాళ్ళు ఎంత అంటే అక్కడ వీ టు సీ పీపుల్ లైక్ మేము వెళ్ళి వాళ్ళకి అక్కడ కూర్చొని మేము మీకోసం వచ్చాం, మీకు థెరపీ సెషన్ కోసం వచ్చి ఇచ్చామనంటే అసలు ఎంత వాళ్ళకి ఇమోషన్ ఇది ఉండేదంటే. ఈ విషయంలో ఒక అనుభవం మీతో షేర్ చేసుకోవాలి. ఒకసారి అల్ట్రాసౌండ్ కోసం హాస్పిటల్కి వెళ్ళాం మా ఆవిడని తీసుకొని. రిసెప్షన్లో కూర్చొని ఉంది, పక్కన ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏమిటండి మీకున్న ప్రాబ్లము అని అడిగింది. ఈవిడ ఏడుస్తూ ఐ హ్యావ్ క్యాన్సర్ అంది. నేను అప్పుడే వచ్చా, ఏం జరిగింది ఏమిటంటే ఇది జరిగిందని. మనసు విప్పి చెప్తున్నాను. ఆనాటి నుంచి తర్వాత 8 ఏళ్ళు బతికింది ఆవిడ. 8 ఏళ్ళు ఒక్కసారి కూడా ఆ కళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేశాను. ధైర్యం చెప్పి మనిషికి క్యాన్సర్ లెట్ us ఫైట్. ఆ ఫైటింగ్ స్పిరిట్, విల్ పవర్ పెరిగింది, పెయిన్ థ్రెషోల్డ్ పెరిగింది. దాని మూలాన 8 ఏళ్ళు బతకగలిగింది. కరెక్ట్. ఆ రకమైన కోచింగ్ పేషెంట్ కేర్ గివర్స్కి ఉండాలి. డెఫినెట్, చాలా ఇంపార్టెంట్. పేషెంట్ రిలేషన్స్కి కేర్ గివర్స్కి వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి, వాళ్ళు తట్టుకునే శక్తి వాళ్ళకి రావాలి. అందుకని వీ గివ్ థెరపీ, వీ అడ్రస్ ఆల్సో కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా మేము వీ అడ్రస్ దెమ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కూడా అవసరమైతే వాళ్ళకి మేము థెరపీ సెషన్స్. ఒకటి చాలా ఇది చెప్తాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకు జరిగినది. మేము అక్కడ పాండిచ్చేరిలో వర్క్ చేస్తున్నప్పుడు మేము అక్కడ ఒక క్యాన్సర్ హోమ్ ఉంది, జిప్మర్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న పెడియాట్రిక్ ఆంకాలజీ హోమ్.
అందరూ పిల్లలు అందరూ కూడా 14 ఏళ్ల వయసు మించిన వాళ్ళు ఎవరు లేరు పిల్లలు అక్కడ. 3 నెలల దగ్గర నుంచి 3-4 నెలల పిల్లల దగ్గర నుంచి 14 ఏళ్ళు మ్యాక్సిమం అక్కడ వరకు పిల్లలు అందరూ కూడా చాలా అండర్ ప్రివిలేజ్, ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు కాదు, చాలా చిన్న బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి డబ్బు అది ఎక్కువ, వాళ్ళంతటి వాళ్ళు వైద్యం చేయించుకునే వాళ్ళకి శక్తి స్తోమత లేదు కాబట్టి ఈ జిప్మర్ వాళ్ళు ఈ హోమ్ పెట్టారు. అలాంటి పిల్లలందరినీ అక్కడ ఉంచి ఫ్రీ ట్రీట్మెంటు. అండ్ వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ, ఆ పేషెంట్, ఆ పిల్లాడు వాళ్ళ తల్లి, అంతే. పిల్లలు తల్లులు వాళ్ళే మొత్తం చేసుకుంటారు అక్కడ, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు కదా వాళ్ళ పిల్లలకి. అందుకని క్లెన్లీనెస్ దగ్గర నుంచి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. రోజుకి 5-6 సార్లు వాళ్ళే తల్లులే మాత్రం శుభ్రంగా శానిటైజ్ చేసుకోవటం, శుభ్రంగా తుడుచుకోవటం, అన్నీ నీట్గా పెట్టుకోవడం. అండ్ వాళ్ళకి డైట్ అది కూడా వాళ్ళకి చెప్తారు, ఏది వండాలి, ఏది వేయకూడదు, ఏది వెయ్యాలి, ఏది ఇవ్వాలి, పండు కూర, మంచి శక్తి ఇచ్చే బలవర్ధకమైన ఆహారం. వాళ్ళకి మసాలాలు వేయకూడదు, ఇవి వేయకూడదు అని తెలియదు కదా వాళ్ళకి, చదువుకోలేరు వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. రోజు బస్సు వస్తుంది, పిల్లలందరినీ పట్టుకెళ్తారు, వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో వైద్యం చేస్తారు, పట్టుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ హోమ్లో ఉంచారు. వాళ్ళే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ కేర్ టేకర్స్ వాళ్ళు ఉంటారు. ఈ హోమ్లో వీ హ్యాడ్ టు గో టు అడ్రస్ ద చిల్డ్రన్. అండ్ సో ఒక ఫ్యూ సెషన్స్ వాళ్ళకి మేము చేసాం అనమాట యాజ్ పార్ట్ అవర్ ట్రైనింగ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లలకి వి అడ్రస్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఏంటంటే చక్కగా ఒక వీ యూజ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఇన్ మ్యూజిక్ థెరపీ. వీ యూజ్ డ్రామా, వీ యూజ్ మ్యూజికల్ స్టోరీస్, ఇట్లా రకరకాలుగా అనమాట. అకార్డింగ్ టు అవసరాన్ని బట్టి దానిలో వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి, అక్కడ ఏది అవసరము, అట్లాగా రకరకాలు. ఈ ఇండివిజువల్ వర్క్ చేస్తుంటే పెయిన్ అంటే దానికి తగ్గ టెక్నిక్, ఇంకోటంటే ఇంకో టెక్నిక్, అట్లా రకరకాలుగా. అలాగా పిల్లల సెషన్స్ అయిపోయాయి. పిల్లల సెషన్స్ అయిపోయిన తర్వాత దెన్ వి సైడ్, అమ్మ మీరందరూ పిల్లల్ని పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళు పక్కకి తీసుకెళ్లారు. వి డిడ్ సెషన్స్ ఫర్ ద మదర్స్ అందరినీ చక్కగా అలా కూర్చోపెట్టి, లేకపోతే హాయిగా వాళ్ళు పడుకోబెట్టి వాళ్ళకి డీప్ రిలాక్సేషన్ సెషన్స్ చేస్తూ ఉంటే, ఫస్ట్ డే అండి వాళ్ళు జస్ట్ ఇలా కళ్ళు మూసుకోమన్నాం. మేము టీం 2-3-4 వెళ్ళాము. వి స్టార్టెడ్ అవర్ రిలాక్సేషన్ సెషన్. స్టార్ట్ చేసిన ఒక 2 minutesలో అంతే వాళ్ళు రిలాక్స్ అయ్యారు. వి గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద బాడీ టు రిలాక్స్ అండ్ దెన్ సెషన్ స్టార్ట్ చేసాం. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మెల్లిగా ఒక ఆవిడ కళ్ళలోంచి నీళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత ఆవిడ అక్కడ కూర్చుంది. తర్వాత ఇంకొక ఆవిడ కళ్ళలోంచి నీళ్ళు, ఇంకొక కళ్ళలోంచి నీళ్ళు, ఇంకొక కళ్ళలోంచి నీళ్ళు. ఎవరిని చూసుకోవటం లేదు, అందరు కళ్ళు మూసుకునే ఉన్నారు. దట్ మ్యూజిక్ వాజ్ బ్రింగింగ్ అవుట్, వాళ్ళ లోపట ఉన్నది బయటికి తీసుకొస్తోంది ఆ బాధని. అంటే మాకు ఒకళ్ళు వచ్చారు మమ్మల్ని వినడానికి, మా గురించి కూడా కేర్ తీసుకోవడానికి ఒకళ్ళు వచ్చారు అని వాళ్ళు కళ్ళు తెరుచుకు చూసుకునేటప్పటికి అందరూ వలవలా ఏడుస్తున్నారు. దెన్ వి సాట్ విత్ దెమ్. చక్కటి అనుభవం అది. అసలు ఎంత ఓవర్వెల్మింగ్ అంటే, తల్లులండి, నాకు అనుభవం ఉంది కాబట్టి తల్లులు నాకు కూడా కళ్ళు, పసిగుడ్లు పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 6 నెలల పాప, ఒక చంటి పిల్ల, ఆ తల్లి. ఇంకొక పిల్లాడు, వాడు హై ఫీవర్ ఉంది ఆ రోజు. వాడు ఇంకా చెప్పారట, వాడు ఇంకా 6 రోజులు ఉంటాడో, ఇంకో వారం 10 రోజులు ఉంటాడో ఏదో తెలియదు. తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అసలు మాకు సోషల్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మీరు ఇంకెందుకు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు, వాడు ఎలాగా రేపు ఇంకో 4 రోజుల్లో పోయేవాడే కదా. ఇట్లాంటి అంటే సోషల్ సపోర్ట్ ఉండదండి, ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అలాంటి వాళ్ళ దగ్గర మనము మ్యూజిక్ థెరపిస్ట్ కెన్ డూ సచ్ అ సర్వీస్ టు దెమ్. వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కాస్త 4 మాటలు ధైర్యం చెప్పి, మేమున్నాము నీకు అంటే, మేము ఎక్కువ ఏం చేయలేము, వేరే విషయాల్లో మేము చేయడం లేదు, కానీ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాం, అది చాలు కదా. వీ గివ్ యూ దట్ సపోర్ట్ టు ఫైట్. లేదు, యు ఆర్ డూయింగ్ కరెక్ట్, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నీ బిడ్డ కోసం నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ఉంటేనే నువ్వు ఇలా ఉంటే పిల్లాడు ఇంకా హాయిగా ఉంటాడు. వీ గివ్ దెమ్ దట్ సపోర్ట్. వాళ్ళు ఫస్ట్ రిలాక్స్గా ఉండాలా, తల్లి పేషెంట్ అయిపోతే మరి పిల్లాడిని ఎవరు చూసుకుంటారు?
సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. మనం అందరం అసలు దాన్ని అసలు ఇవన్నీ చాలా నెగ్లెక్ట్ చేస్తాం. వి డోంట్ అసలు అది అది చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించుకోం. హెల్త్ అంటే అది, ఓవరాల్ ఆరోగ్యం అంటే అది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్క ప్రశ్న. ఇంత పరిజ్ఞానం ఉంది మీకు, మరి దీని తర్వాత ఒక సేనను తయారు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే మ్యూజిక్ నేర్పడం వేరు, మ్యూజిక్ థెరపిస్ట్ని తయారు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఏమైనా సహకారం మా తరఫు నుంచి ఏమైనా ఇస్తే వాటిని అభివృద్ధి చేయడానికి మాకు అభ్యంతరం లేదు. మాకు స్వాస్థ్య క్యాన్సర్ కేర్ ఉంటుంది, రైట్, మరి కలిసి చేయొచ్చు. ఇట్లాంటి సేవ మనం కనుక ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగితే, ఒక 10 మందిని ఫస్ట్ బ్యాచ్, దేర్ కెన్ బి డాక్టర్స్, దేర్ కెన్ బి నర్సెస్, మనం సైంటిఫిక్ సిస్టమాటిక్ ప్రోగ్రామ్, ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఏం చేయాలి, ఈ డైరెక్షన్లో ఏం చేస్తున్నారు? చాలా మంచి ఆలోచన మీది. ఏంటంటే ట్రైనింగ్ చాలా ముఖ్యం. నేను అన్నట్టు ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం హాస్పిటల్ అటాచ్మెంట్ కావాలి అంటే ఏర్పాటు చేసే బాధ్యత మాది. హాస్పిటల్ అటాచ్మెంట్ కావాలి అండి. క్యాన్సర్ హాస్పిటల్ అటాచ్మెంట్ ఈజ్ అష్యూర్డ్. ఎస్. దెన్ వాట్ కెన్ వీ డూ? ఎస్. అయితే ట్రైనింగ్కి ఓ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ ఉంది. సర్టిఫికేట్ కోర్స్ తీసుకుంటే యూ కెనాట్ ప్రాక్టీస్. దెర్ ఇస్ అ పీజీ డిప్లొమా. ఇట్లా కొంత అది పీజీ డిప్లొమా చెయ్యాలి. తర్వాత మనం ఇంటర్న్షిప్, యూ హ్యావ్ టు గెట్ ట్రైన్డ్. అంటే ప్రాక్టికల్గా మనం అక్కడ చేసి మనం ట్రైనింగ్ అవ్వాలి కదా, పేషెంట్స్తో ఎలా ఉండాలి, డాక్టర్స్ తోటి ఏం మాట్లాడే, నువ్వు కేస్ షీట్ చూడంగానే ఏం చూడాలి, అర్థం చేసుకోవాలి కదా కేస్ షీట్, అసలు ప్రాబ్లం ఏంటి, ఆ డిజార్డర్ ఏంటి, క్యాన్సర్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, దానిలో ఏంటి సిమ్టమ్స్, కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అన్నీ తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. సో ఇవన్నీ ట్రైనింగ్ వాళ్ళకి అయిన తర్వాత మనం టీమ్ని తయారు చేయొచ్చు. వాళ్ళకి ప్రాక్టికల్గా ఇప్పుడు ఇఫ్ వీఆర్ ప్లానింగ్ ఇన్ హైదరాబాద్, మనం ఎక్కడైనా ఒక క్యాన్సర్ హోమ్ తోటి అటాచ్ అయ్యి మనం చెయ్యాలి అని అనుకుంటే మనం ఒక టీమ్ని తయారు చేసుకోవడానికి ముందు వాళ్ళకి థియరటికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళని ఈ ప్లేస్లో అండర్ అవర్ గైడెన్స్ అండ్ సీనియర్స్ గైడెన్స్ వీ గివ్ దెమ్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు దెన్ వీ కెన్ సెండ్ దెమ్ ఇండివిజువల్లీ టు డిఫరెంట్ పేషెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హోల్ స్ట్రాటజీ. ఇది మనం తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ తయారు చేసి డెఫినెట్గా చేద్దామండి, ఇది తప్పకుండా. ఎందుకంటే మన తర్వాత కూడా మిగిలిపోయే సేవ ఇది. డెఫినెట్, తప్పకుండా మనం ఒక సేనను తయారు చేద్దాం. డెఫినెట్గా చేద్దాం. ట్రైన్ అట్లీస్ట్ అబౌట్ 100 people. దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కేవలం దీనిలో ఏంటంటే గొప్ప సంగీతంలో గొప్ప విద్వాంసులు అవ్వాల్సిన అవసరం లేదండి. డీసెంట్గా మంచిగా కాస్త బాగా పాడగలిగిన వాళ్ళు, లేదంటే ఇన్స్ట్రుమెంట్ ఉన్నవాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ వాయించే వాళ్ళు, ఏదైనా ఫ్లూటో లేకపోతే గిటారో ఇట్లాంటి వాయిస్తారు కదా, అలాంటి వాళ్ళైనా పర్వాలేదు. కొంత మ్యూజికల్ స్కిల్స్ ఉండాలి. అండ్ బేసికలీ ఏంటంటే ఆ ఎంపతి ఉండాలి మనుషులలో. దాన్ని ఏమంటారు, కన్సర్న్, ఆ సౌహార్ద్రత. ఒక మనిషి ఒక బాధలో ఉన్న మనిషికి మనం వెళ్ళి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చెయ్యాలి అని అంటే ఊరికే వాడికి ఇలా ప్రిస్క్రిప్షన్స్ రాసేసి పిల్స్ రాసి వచ్చేయటం పద్ధతి కాదు. మ్యూజిక్ థెరపీ అంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం, వాళ్ళ బాధని మనం. ఎంపతి అంటే ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళ మీద జాలి చూపించడం కాదు, ఇట్స్ నాట్ సింపతి. ఎంపతి ఈజ్ వెరీ డిఫరెంట్. ఎంపతి అంటే ఏంటి, మనం ముందు దాన్ని అనుభవిస్తాం, వాళ్ళ బాధని యూ ఎక్స్పీరియన్స్ దట్, యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ షూస్. వాళ్ళు ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో నువ్వు ఇమాజిన్ చేయగలగాలి, అది ఎంపతి అంటే. నాకు కూడా ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే ముందుకి వస్తున్న రంగం ఇక్కడ మన దేశంలో, కాబట్టి మనకి చాలా చాలా సపోర్ట్ కావాలి. ఎందుకంటే అందరూ ముందు డౌట్ని పక్కన పెడదాం, ఏదో విధంగా అది హెల్ప్ చేస్తుంది కదా, పోనీ వాళ్ళకి క్యూర్ అయిపోతుంది అవ్వదు అనేటటువంటి పక్కన పెడదామండి. ఏదో విధంగా దానికి బెనిఫిట్ వస్తుంది, ఎట్లా వస్తుంది చూద్దాం. ఇప్పుడు అన్నీ ఫాలో అవుతున్నామా వెస్ట్ నుంచి, వాళ్ళు చెప్తే వింటున్నాం, మరి అక్కడేమో విపరీతంగా హాస్పిటల్స్లో అన్నిట్లో వాడుతున్నారు, మరి మన వాళ్ళకి ఎందుకు డౌట్ అండి? సో లెట్ us ఫాలో ద వెస్ట్ ఇన్ ఏ గుడ్ వే. పాజిటివ్ ఫాలో అవుతాం, నెగిటివ్స్ కాదండి. వెస్టర్న్ కల్చర్లో మనం చాలా నెగిటివ్ అన్నీ ఫాలో అవుతున్నారు. పబ్ కల్చర్ అవన్నీ మనకు అక్కర్లేనివన్నీ మనం ముందు ఫాలో అయిపోతున్నాం. ఫాలో అవ్వాల్సినవి పాజిటివ్వి మనం వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన మంచి తీసుకోవాలి.
ఎంత అసలు వాళ్ళ రీసెర్చ్ చేసే పద్ధతి విధానం అసలు ఎంత దే గివ్ దేర్ లైఫ్ టు ఒక చీమ వెనకాల ఒకడు మొత్తం జీవితాంతం ఆ చీమ లైఫ్ని చేసేస్తాడండి. వి సీ ద డిస్కవరీలో వాటిలో మనం ఒక ఇవి చూస్తాము రీసెర్చర్స్ని, దే ఆర్ బిహైండ్ వన్ స్పైడర్ హోల్ లైఫ్. అంతే అంతే అంటే దే గివ్ దేర్ లైఫ్ టు దట్ వర్క్. సో అది మనం తీసుకుందాం, ఆ పాజిటివ్ను తీసుకుందాం. మన దగ్గర మన సనాతన ధర్మంలో మన దగ్గర ఉన్నటువంటి విద్యను కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నేనేం చేస్తానంటే మన దగ్గర ఉన్న ఇండియన్ మన సనాతన హిందూ మన నాలెడ్జ్ సిస్టమ్స్, మన ఏన్షియంట్ నాలెడ్జ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి గొప్ప రహస్యాలని వీటిని ఇప్పుడు చక్రా సిస్టమ్ ఉందనుకోండి, మెడిటేషన్, మన మంత్రా చాంటింగ్, ఇట్లాంటివన్నీ మన సంగీతంలో ఉన్నటువంటి ఇవి అవన్నిటినీ తీసుకొని ఈ వెస్టర్న్ మెథడ్స్కి మోల్డ్ చేసి వి యూస్ దెమ్. డెఫినెట్లీ ఐ యూస్ ఇండియన్ మైండ్ సైన్సెస్. ఎక్సలెంట్. ఇండియన్ మన కౌన్సిలింగ్ వీటిలలో మోర్ దెన్ వెస్టర్న్ సైకలాజికల్ అన్నా నేను ఇండియన్ మైండ్ సైన్సెస్ని యూస్ చేస్తాను. అంటే దే ఆర్ వెరీ వెరీ ఎంత డీప్, మన సిస్టమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డీప్. ఇక్కడ మన ఏన్షియంట్ మన శాస్త్రాన్ని లోతులోకి వెళ్ళి అధ్యయనం చేసి దాన్ని ఇందులోకి అనుసంధానం చేసుకుని మోడర్న్ ఉన్నది వాళ్ళు రీసెర్చ్ చేసిన వాటిని అన్నిటినీ ఆ నాలెడ్జ్ని తీసుకొని మోడర్న్ నాలెడ్జ్ తీసుకోవాలి, మన ఏన్షియంట్ నాలెడ్జ్ తీసుకోవాలి, రెండింటిని కంబైన్ చేసి ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని మన దేశంలో మనం పాపులరైజ్ చేయాలి. అది నా ఇది. చాలా చాలా సంతోషం. ఇవాళ సుదినం. మరి మీరు ఇంతసేపు కూర్చొని మా సకలం ప్రేక్షకులకి ఇంత అవగాహన కల్పించినందుకు, దీన్ని చాలా పాపులర్ చేయాలి అని చతుర్వేదిగా తర్వాత మా సంస్థ ఒకటి ఉంది, స్వాస్థ్య క్యాన్సర్ కేర్ సకలం ఛానళ్ళు. మీకు ఎప్పుడు మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెడదాం. తప్పకుండానండి. ఇది కూడా నాకు నేను నా తరఫు నుంచి సకలం ఛానల్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఎంత మందిలోకి ఈ విషయాలు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా ప్రచారం కావాలి. అదే ముందు నా మోటివ్ ఏంటంటే ప్రచారంలోకి తీసుకురావాలి, దెన్ ప్రాక్టీస్లోకి కూడా తీసుకురావాలి. చాలా చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం అండి. ధన్యవాదాలు మీ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనసూయ, మ్యూజిషియన్ అండ్ మ్యూజిక్ థెరపిస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మీరందరూ కూడా సకలం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి.